నిఘా 2TV న్యూస్ నిజం కోసం మా నిఘా. నిఘా 2 బులెటిన్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. నంద్యాల జిల్లా సిరివెల్ల మండలం ఎర్రగుంట గ్రామంలో ఆధ్యాత్మిక చైతన్యం వెల్లివిరిసింది. విశాఖలో విషాదం సెల్ఫీ మోజు 3 బాలికల ప్రాణాలు తీసింది. నింగి నుండి నిఘా. చెన్నూరులో గంజాయి నిషేధిత మత్తు పదార్థాలు సేవించే వారిపై కఠిన చర్యలు. జమ్మల మడుగు చిత్తశుద్ధికి నిదర్శనం దేవగుడి బ్రాండ్ నాగేశ్వర్ రెడ్డి. కాజీపేట బాలిక హత్య కేసులో నిందితుడు వెంకటేష్పై పోలీసుల కాల్పులు. పులివెందుల హత్యాయత్నం కేసులో 3 అరెస్ట్. జమ్మల మడుగు 2 రోజుల పాటు నీటి సరఫరా నిలిపివేత. ఆర్ఆర్ హెల్త్ సేవా ఫౌండేషన్ సేవలను ప్రశంసించిన లైఫ్ బ్రిడ్జ్ హోమ్ కేర్ హెల్త్ సెంటర్ చైర్మన్ డాక్టర్ పంటగాని లక్ష్మణ్. నంద్యాల జిల్లా సిరివెల్ల మండలం ఎర్రగుంట్ల గ్రామంలో ఆధ్యాత్మిక చైతన్యం వెల్లివిరిసింది. శ్రీ హజరత్ సయ్యద్ కరీముల్లా ఫాదర్ రఫ్ కాలేజ్ షా మస్తాన్ వలి ఉరుసు మహోత్సవాన్ని గ్రామస్తులు అత్యంత వైభవంగా నిర్వహించారు. మత సామరస్యానికి ప్రతీకగా సాగిన ఈ వేడుకలో గంధ మహోత్సవం, ఎద్దుల బండులాగు పోటీలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. భక్తి శ్రద్ధలతో గంధ మహోత్సవం, ఉరుసు ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన గంధ మహోత్సవం కనుల పండుగగా సాగింది. దర్గా కార్యనిర్వాహకులు పి శంకర్ నివాసం నుండి గంధాన్ని ఊరేగింపుగా ప్రారంభించారు. గ్రామ మాజీ సర్పంచ్ ఎన్స్ ప్రతాప్ రెడ్డి, దర్గా కార్యనిర్వాహకులు శంకర్, గ్రామ పెద్దలు మరియు యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. గ్రామ పురవీధుల గుండా మేళ తాళాలతో, భక్తి కీర్తనలతో సాగిన ఈ ఊరేగింపు అనంతరం దర్గా వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. హోరీగా ఎద్దుల బండులాగు పోటీలు, ఉరుసును పురస్కరించుకుని గ్రామ ప్రజల ఆధ్వర్యంలో నిర్వహించిన ఎద్దుల బండులాగు పోటీలు రైతుల్లో, యువతలో ఉత్సాహాన్ని నింపాయి. వివిధ ప్రాంతాల నుండి తరలివచ్చిన బలమైన ఎడ్ల జతలు ఈ పోటీలో తమ సత్తా చాటాయి. ఈ ఉరుసు ఉత్సవాల సందర్భంగా నిర్వహించిన ఎద్దుల బండులాగు పోటీలు అత్యంత ఉత్సాహభరితంగా సాగాయి. ఈ పోటీలలో విజేతలుగా నిలిచిన వారు మొదటి బహుమతి నంద్యాల జిల్లా సిరివెల్ల మండలం గుంపరమాన్ దీన్నే గ్రామానికి చెందిన కుందూరు రాంభూపాల్ రెడ్డి ఎడ్ల జత కైవసం చేసుకుంది. ఈ జత ఏకంగా 2114 అడుగుల 4 అంగుళాల దూరం బండను లాగి ప్రథమ స్థానంలో నిలిచింది. అనంతపురం జిల్లా యాకిడి మండలం వెంకన్నపాలెం గ్రామానికి చెందిన ఎడ్ల జత ద్వితీయ స్థానాన్ని దక్కించుకుంది. మిడుతూరు మండలం అగలన్నూరు గ్రామానికి చెందిన ఎడ్ల జత తృతీయ స్థానంలో నిలిచింది అని తెలిపారు. ఓకే రైట్. కమిషన్ వ్యాపారం బలంగా చెప్తారు. అందుకే నా అబ్బాయి వ్యాపారం బ్రదర్స్
అయిపోతున్నావు. రైతుకు శాలువాతో సత్కారం జరుగుతుంది. గ్రామ ప్రథమ పౌరుడు సర్పంచ్ అయినటువంటి ప్రతాపరెడ్డి గారు సత్కరించి పూలమాల. సిరివెల్ల మండలం ఎర్రగుంట్ల గ్రామంలో మస్తాన్ వల్లి ఉరుసు సందర్భంగా జాతీయ స్థాయి బండలాగుడు బల ప్రదర్శన పోటీలో భాగంగా ఈవేళ సీనియర్స్ విభాగానికి పోటీలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పోటీలో మొదటి బహుమతిని సాధించిన వారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో కుందూరు రాంభూపాల్ రెడ్డి గారు, గుంప్రమందిని గ్రామం, సిరివెల్ల మండలం, నంద్యాల జిల్లా వారి జత 2141 అడుగు 4 అంగుళాల దూరాన్ని లాగి దక్ష డాన్ ఇతరులు మొదటి బహుమతిని సాధించారు. రెండో బహుమతిని సాధించిన వారు లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో కుందూరు రాంభూపాల్ రెడ్డి గారు, గుంపర్మాందిని గ్రామం, సిరివెల్ల మండలం, నంద్యాల జిల్లా కంబైన్. కాలభైరవ స్వామి ఆశీస్సులతో వాసుదేవరెడ్డి గారు, వెంగన్నపల్లి గ్రామం, యాడికి మండలం, అనంతపురం జిల్లా వారి జత 1893 అడుగుల 10 ఇంచుల దూరాన్ని లాగి రెండో బహుమతిని సాధించారు. మూడో బహుమతిని సాధించిన వారు సోక్షావళి స్వామి ఆశీస్సులతో శ్రీమతి కట్టుబడి రోలిమేడం గారు, అలగనూరు గ్రామం, మిడుతూరు మండలం, నంద్యాల జిల్లా వారి జత 1875 అడుగుల దూరాన్ని లాగి మూడో బహుమతిని సాధించారు. నాలుగో బహుమతిని సాధించిన వారు కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి ఆశీస్సులతో బొజ్జా విద్యా ఓబుల్ రెడ్డి గారు, రూకవారిపల్లి గ్రామం, కడప రూరల్, వైఎస్ఆర్ కడప జిల్లా వారి జత 1853 అడుగుల 4 ఇంచులు లాగి నాలుగో బహుమతిని సాధించారు. ఐదో బహుమతిని సాధించిన వారు లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆశీస్సులతో కారసాని బుల్స్ కారసాని దివాకర్ రెడ్డి గారు, రెడ్డిపాలెం గ్రామం, గుంటూరు రూరల్, గుంటూరు జిల్లా కంబైన్. పీరాది వీరస్వామి ఆశీస్సులతో ఎస్ఎండి బ్రదర్స్ ఎస్ ఇమ్రాన్ బాషా గారు, సిరివెల్ల మండలం, నంద్యాల జిల్లా వారి జత 1819 అడుగుల 6 ఇంచులు లాగి ఐదో బహుమతిని సాధించారు. ఆరో బహుమతిని సాధించిన వారు కోటకొండ ఆంజనేయ స్వామి ఆశీస్సులతో తోట తిరుపాల్ రెడ్డి గారు, మేడుమాకులపల్లి గ్రామం, పెద్దబడుగురు మండలం, అనంతపురం జిల్లా వారి జత 1738 అడుగుల 10 ఇంచులు లాగి ఆరో బహుమతిని సాధించారు. ఏడో బహుమతిని సాధించిన వారు బిస్మిల్లా అలీ అక్బర్ ఆశీస్సులతో సయ్యద్ కలాం బాషా గారు, పెసరవాయి గ్రామం, గడివేముల మండలం, నంద్యాల జిల్లా కంబైన్. బట్టల బాలరాజు యాదవ్ గారు, సత్యవూరు గ్రామం, రాచర్ల మండలం, మార్కాపురం జిల్లా వారి జత 1511 అడుగుల 8 ఇంచులు లాగి ఏడో బహుమతిని సాధించారు. ఎనిమిదో బహుమతిని సాధించిన వారు లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆశీస్సులతో గుటికి దినేష్ రెడ్డి గారు, హెట్విక్ రెడ్డి గారు, జిల్లెళ్ల గ్రామం, గోస్పాడు మండలం, నంద్యాల జిల్లా వారి జత 1500 అడుగులు లాగి 8వ బహుమతిని సాధించారు. 9వ బహుమతిని సాధించిన వారు సోక్షావళి ఆశీస్సులతో శ్రీమతి కట్టుబడి రోలిమేడం గారు, అలగనూరు గ్రామం, మిడుతూరు మండలం, నంద్యాల జిల్లా వారి జత 1318 అడుగుల 4 ఇంచులు లాగి 9వ బహుమతిని సాధించారు. 10వ బహుమతిని సాధించిన వారు ముక్కోటేశ్వర ముత్తాయేశ్వర ఆశీస్సులతో పంటుపల్లి రాజశేఖర్ గారు, పిల్లార్పల్లి వారి జత 1125 అడుగుల 10 ఇంచులు లాగి 10వ బహుమతిని కైవసం చేసుకున్నారు. మొత్తం ఈ 10 మంది రైతులు ఎర్రగుంట్ల మస్తానవల్లి స్వామి దర్గా దగ్గరకు వచ్చేసి మీ బహుమతులను స్వీకరించవలసిందిగా దాతల చేతుల మీదుగా బహుమతులను స్వీకరించాలి. దాతల చేతుల మీదుగా యొక్క బహుమతులను అందజేయవలసిందిగా దాతలను కూడా ఆహ్వానిస్తున్నాం. రైట్. విశాఖపట్నం జిల్లాకు సమీపంలోని అల్లూరి జిల్లా అనంతగిరి మండలంలో ఉన్న మలగుంబి వాటర్ ఫాల్స్ వద్ద హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. సరదాగా పిక్నిక్ కు వెళ్లిన 5 బాలికల్లో 3 త్రిష 17 సంవత్సరాలు, రత్నకుమారి 16 సంవత్సరాలు, పవిత్ర 16 సంవత్సరాలు సెల్ఫీ తీసుకుంటూ ప్రమాదవశాత్తు జారిపడి ప్రాణాలు కోల్పోయారు. మిగతా 2 బాలికలు ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఘటన సెల్ఫీ మోజు ఎంత ప్రమాదమో మరోసారి స్పష్టం చేసింది. వాటర్ ఫాల్స్ ప్రాంతాల్లో రాళ్లు జారుడు ఉండటం వల్ల, భద్రతా జాగ్రత్తలు పాటించకపోవడం వల్ల ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి.
చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిక. గంజాయి, అసాంఘిక కార్యకలాపాలు, బహిరంగ ప్రదేశాల్లో మద్యపానం సేవించే వారిపై కఠిన చర్యలకు పోలీస్ అధికారులు స్పెషల్ పార్టీ సిబ్బంది ద్వారా స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తూ మరియు డ్రోన్ కెమెరాల ద్వారా సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నారు. జిల్లా ఎస్పీ శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐపీఎస్ ఆదేశాల మేరకు కడప డీఎస్పీ శ్రీ బాలస్వామిరెడ్డి పర్యవేక్షణలో చెన్నూరు సిఐ ఎం కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో చెన్నూరు పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి సేవనం, బహిరంగ మద్యపానం, జూదం తదితర అసాంఘిక కార్యకలాపాలు జరిగే అనుమానిత ప్రాంతాల్లో పోలీస్ అధికారులు, ఈగల్ కడప సబ్ డివిజన్ స్పెషల్ పార్టీ సిబ్బంది దాడులు నిర్వహిస్తున్నారు. అత్యాధునిక డ్రోన్ కెమెరాలతో పాటు పోలీస్ సిబ్బంది రంగంలోకి దిగి జల్లెడ పడుతూ దాడులు చేయిస్తూ నిందితులను గుర్తించే కార్యక్రమం చేపట్టారు. శుక్రవారం చెన్నూరు పరిధిలో లక్ష్మీనగర్, సరస్వతీనగర్, పవర్ ఫ్యాక్టరీ, ఐఏఎస్ గెస్ట్ హౌస్, దౌలంతపురం, జగనన్న కాలనీ, ఎస్టీ రామాపురం, చెన్నూరు టౌన్, శివాలయం వీధి తదితర జనసంచారం లేని ప్రాంతాల్లో డ్రోన్ కెమెరాలతో నిఘా ఉంచడం ద్వారా అనుమానితులను గుర్తించే చర్యలు చేపట్టారు. జిల్లా ఎస్పీ శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐపీఎస్ ఆదేశాలతో నిరంతరం చెన్నూరులోని అనుమానిత ప్రాంతాలను పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జల్లెడ పట్టడం జరుగుతుందని చెన్నూరు సిఐ ఎం కృష్ణారెడ్డి తెలిపారు. ప్రజలు గంజాయి, ఇతర నిషేధిత మత్తు పదార్థాలు సంబంధించిన సమాచారాన్ని ఈగల్ టోల్ ఫ్రీ నెంబర్ 1972కు తెలియచేయాలని చెన్నూరు సిఐ సూచించారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు. దాడుల్లో స్పెషల్ పార్టీ సిబ్బంది పాల్గొన్నారు. గత 5 సంవత్సరాలలో మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి అరాచకాలతో ఒక్క సోలార్ ప్లాంట్ కూడా జమ్మలమడుగుకు రాలేదని మార్కెట్ యార్డ్ చైర్మన్ నాగేశ్వర్ రెడ్డి విమర్శించారు. జమ్మలమడుగు మార్కెట్ యార్డ్ లో నాగేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గండికోటకు శాక్స్కి నిధులు, సోలార్ ప్లాంట్లు తీసుకువచ్చిన ఘనత ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి మరియు కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడు భూపేష్ రెడ్డికి దక్కిందన్నారు. మారడం జరిగింది. 2019-24 వరకు ఇక్కడ ఒక సోలార్ ప్రాజెక్టు కూడా రాలేదు. దానికి కారణం ఏంటంటే వైఎస్ఆర్ పార్టీ అరాచకాలు. అప్పుడు ఉన్న ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కానీ, ఇప్పుడు ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి గారు కానీ ఇలా అరాచకాలు ఏ ఒక్క సోలార్ ప్రాజెక్టు రాలేదు. 2024 కుటుంబ అధికారంలో వచ్చిన తర్వాత మా నాయకుడు ఆదినారాయణ రెడ్డి, భూపేష్ రెడ్డి సహకారంతో సోలార్ ప్రాజెక్ట్స్ కానీ, హైడ్రో పవర్ ప్రాజెక్ట్స్ కానీ, స్టీల్ ప్లాంట్స్ కానీ, లేదా గండికోట టూరిజం నిధులు కానీ తెచ్చిన ఘనత మన గౌరవమైన ఆదినారాయణ రెడ్డి, భూపేష్ రెడ్డి గారిది. ఇది చిత్తశుద్ధికి, ధైర్యానికి నిదర్శనం. ఆదినారాయణ రెడ్డి కేర్ ఆఫ్ బ్రాండ్. ఇది కూడా తెలుసుకోవాలి ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి గారు. ఆయన ధైర్యం, చిత్తశుద్ధి అనేది ఏంది అనేది. కడప కాజీపేట బాలిక హత్య కేసులో నిందితుడు వెంకటేష్ పై పోలీసులు కాల్పులు. మైదకూరు సమీపంలో పోలీసుల నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించిన వెంకటేష్ తప్పించుకునే క్రమంలో 2 కానిస్టేబుళ్లను గాయపరిచిన వెంకటేష్ నిందితుడు ఎదురు తిరగడంతో 2 రౌండ్లు కాల్పులు జరిపిన పోలీసుల కాల్పుల్లో నిందితుడు వెంకటేష్ కాలికి గాయం. కాల్పుల్లో గాయపడిన వెంకటేష్ ను చికిత్స నిమిత్తం కడప రిమ్స్ కు తరలింపు. కడప రిమ్స్ లో నిందితుడు వెంకటేష్ కు కొనసాగుతున్న వైద్య చికిత్స. నిందితుడు ఎదురు దాడిలో గాయపడిన పోలీసులకు మైదకూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స. హత్యకు ప్రయత్నించిన కేసులో 3 ముద్దాయిలను అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ మురళీ నాయక్ తెలిపారు. శనివారం స్థానిక అర్బన్ పోలీస్ స్టేషన్ లో సిఐఎస్ఐలతో కలిసి డీఎస్పీ మీడియా సమావేశం నిర్వహించారు. అల్లపాటి తిరుపాలు, అరిగెల విక్రమ్, కటిక శ్రీనివాసులను అదుపులోకి తీసుకుని కర్రలను స్వాధీనం చేసుకున్నామన్నారు. పరారీలో ఉన్న తరుణ్ అనే ముద్దాయిని విచారించి మరికొంతమందిని అరెస్ట్ చేయాల్సి ఉందన్నారు. మధ్య ప్రాంతంలో ఎవరైతే తిరుపాలని ముద్దాయి ఉన్నారో అతనికి ఈ కేసులో ఫిర్యాదుదారులైనటువంటి జగదీష్ రెడ్డి ఉన్నారు. వారు ఒక బార్ దగ్గర డ్రింక్ చేయడానికి పోయారు. అర్లియర్ వీళ్ళకు ఒక 2 years బ్యాక్ ఒక స్పాట్ డిస్ప్యూట్స్ ఉంది. అదేంటంటే మన పులివెందులో అరటికాయ వ్యాపారం చాలా ఎక్కువ. ఆ అరటికాయ వ్యాపారస్తుల దగ్గర దానికి సంబంధించినటువంటి హవాలీ అసోసియేషన్ ఫార్మేషన్ చేయాలని చెప్పి జగదీష్ అనేటువంటి ఉంటారు.
అప్పుడు ఈ తిరుపాలు వాళ్ళ ఫ్రెండ్స్ అంతా దానికి అబ్జెక్షన్ చెప్తారు. మా ఆధ్వర్యంలో జరగాలని. అప్పుడు చిన్న రప్చర్ జరిగితే 2 years బ్యాక్ కేసు పోలీస్ స్టేషన్లో జగదీష్ అని అతను ఇవ్వడం జరిగింది. మరి ఏదో పెద్దలు ఎవరైనటువంటి సమాజ నాయకులు పార్టిసిపేట్ చేయడం వల్ల ఆ కేసు వారు కాంప్రమైజ్ అయ్యి జగదీష్ అనేటువంటి వ్యక్తి తను ఇచ్చినటువంటి ఫిర్యాదును బ్యాక్ తీసుకుంటాడు. దాని తర్వాత జగదీష్ను అట్ ద సేమ్ టైం ఎవరైతే శిల్పాలు ఉన్నారో ముద్దాయి వారు ఎక్కడా కలిసింది ఏం లేదు. మొన్న వారి దగ్గర కొద్దిగా ఫ్యామిలీ విషయంగా గొడవ జగదీష్ ఉంటే అతను డ్రింక్ చేయడానికి పోతాడు. అక్కడ శిల్పాలు తటస్థపడతాడు. వారిద్దరూ మాట అక్కడ అరుచుకోవడం జరుగుతుంది. దేర్ ఆఫ్టర్ పాత బస్ స్టాండ్ ఆ బార్ నుంచి పాత బస్ స్టాండ్ దగ్గర వచ్చేటప్పుడు ఈ శిల్పాలు ఎవరైతే ఉన్నారో ప్రధానమైనటువంటి ముద్దాయి తన అసోసియేట్స్ ఈ మన కటిక శ్రీనివాసు అని, అదే రకంగా రౌడీ షీటర్ అడిగల విక్రమ్, ఇదే పులివెందుల పోలీస్ స్టేషన్లో రౌడీ షీటర్ 215 పరారులో ఉన్నటువంటి ఇంకోటి చిన్న అనేటువంటి పెనుగొండ తరుణ్ అలియాస్ చిన్న రౌడీ షీటర్ 241 అనేవారు. ఇంకా కొంతమంది వీళ్ళందరినీ ఫోన్ చేసుకునేసి విచక్షణారహితంగా అతనిపై దాడి జరిగింది. ఆల్ ఓవర్ బాడీ జగదీష్ గారికి దెబ్బలు తగలడం జరుగుతుంది. 3 దెబ్బలు తగలడం జరుగుతుంది. అదే రకంగా కింద పడేసి కూడా తగలడం జరిగింది. సబ్ ఇన్స్పెక్టర్ గారికి వెంటనే ఇన్ఫర్మేషన్ వచ్చారు. రష్ కావడం శ్రీరామ్ సిఏ గారు మరి వాళ్ళ ఎస్ఐస్ శ్రీమూర్తి అండ్ మధుసూదన్ రెడ్డి అండ్ స్టాఫ్ రక్షక్ మొబైల్ పోవడము, జరగాల్సినటువంటి ఇన్సిడెంట్ పూర్తి స్థాయిగా జరగాల్సినటువంటి వాళ్ళు ఏదైతే అనుకున్నారో అది కానిపోకుండా భగ్నం చేయడము, అక్కడి నుంచి జగదీష్కు హాస్పిటల్ పంపడం, బెటర్ ట్రీట్మెంట్ కోసం మన రిమ్స్ హాస్పిటల్ కడప కూడా తరలించడం. 9వ తారీఖు వచ్చి ఏదైతే జగదీష్ ఈ కేసులో ఏదైతే ఫిర్యాదుదారుడు ఉన్నాడో ఇంజూర్డ్ ఉన్నారో వారి కేసు నమోదు 307 అటెంప్ట్ మర్డర్ కింద వారి పైన నమోదు చేయడం జరిగింది. ఈరోజు ఉదయం సిఐ శ్రీనివాస్, శ్రీరామ్ అండ్ ఎస్ఐ వీళ్ళంతా కలిసి కరెంటు పాత ఆఫీస్ దగ్గర అరెస్ట్ చేయడం జరిగింది. 3 తిరుపాలకు, కటిక శ్రీనివాసులకు. అదే రకంగా ఎవరైతే రౌడీ షీటర్ ఉన్నారో ఆ విక్రమ్ను కూడా అదుపులో తీసుకోవడం జరిగింది. ఈరోజు వారిని రిమాండ్ కూడా పంపడం జరుగుతుంది. ఇంకా ఎవరైతే చిన్న అలియాస్ తరుణ్ అనేటువంటి వారు ఉన్నారో వారు పరారీలో ఉన్నారు. వారిని కూడా అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టడం. దీని వెనక బ్యాక్గ్రౌండ్ ఉన్నారు, ఎందుకు పట్టాల్సి ఏముంది, ఆ రోజుల్లో కాంప్రమైజ్ చేశారన్న కేసు ఎందుకు చేయాల్సి వచ్చింది, ఇవన్నీ అన్ని కోణాలలో సిఐ శ్రీరామ్ గారు విచారిస్తారు. విచారించిన తర్వాత అవసరమైతే ఆ రోజుల్లో బాధ్యులు కూడా దీనికి బ్యాక్ ఏమైనా ఉన్నారని చెప్పి కూడా దర్యాప్తు చేసి అవసరమైతే వాళ్ళు కూడా ఫిక్సప్ చేసేటువంటి ప్రయత్నం అయితే మా పై అధికారులు ఎప్పటికెప్పుడు మా జిల్లా ఎస్పీ అయినటువంటి సెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐపీఎస్ గారి ఆదేశాల ప్రకారం వీరిని కేసు దర్యాప్తు చేయడం జరుగుతుంది. ముద్దాయిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. నిన్నటి దినం 478 మంది సబ్ డివిజన్లో సంబంధించినటువంటి ఎవరైతే రౌడీస్ ఉన్నారో, ఎవరైతే కేడీస్ ఉన్నారో, ఎవరైతే సస్పెక్ట్స్ ఉన్నారో, ఎవరైతే డీసీస్ ఉన్నారో వాళ్ళందరినీ సబ్ డివిజన్ ఎస్ఐస్, ఇన్స్పెక్టర్స్ వాళ్ళందరినీ ఇన్వాల్వ్ చేసి వాళ్ళ పోలీస్ స్టేషన్లో కొంతమంది పిలిపించి కొంతమంది విలేజ్లో పోయి వారు కూడా కౌన్సిలింగ్ జరగడం జరిగింది. మొన్న నైట్ నుంచి స్టార్ట్ అయినటువంటి కౌన్సిలింగ్ నిన్న ఈవినింగ్తో ముగిసింది. రౌడీ షీటర్స్ కేసులో ఇన్వాల్వ్ అయితే దానికి తీవ్రమైనటువంటి పరిణామాలు కూడా వాళ్ళు ఎదుర్కోవాల్సి వస్తుంది. అవసరమైతే ఆ రౌడీ షీటర్స్ ఎవరైతే తీవ్రం బట్టి ఆ రౌడీ యొక్క పద్ధతిని బట్టి అవసరమైతే అతని పైన పీడీ యాక్ట్ పెట్టడమా, లేదంటారంటే మన కడప జిల్లా కడప జిల్లా నుంచి మనకి ఎస్టాబ్లిష్మెంట్ చేయడం బహిష్కరించడమా జరుగుతుంది. అప్కమింగ్ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి జెడ్పీటీసీ, ఎస్పీటీసీ, మున్సిపాలిటీకి సంబంధించినటువంటి గ్రామ సర్పంచ్ ఎలక్షన్ కాబట్టి ప్రతిరోజు ప్రతి సర్పంచ్ గ్రామానికి పోవడం, రైతాడు చేయడం, దానింత ప్రజలందరినీ చైతన్యవంతం చేయడం, ఇట్లా రౌడీలు చేసే వాళ్ళకి మా జిల్లా ఎస్పీ సార్ ఇస్తున్నారు. కాబట్టి దాని ప్రకారం మీరు ఖచ్చితంగా ఎస్పీ సార్ యొక్క ఇన్స్ట్రక్షన్స్ చూచారు తప్పకుండా అంటే ప్రతి ఒక్కటి మేము కంట్రోల్ చేస్తాము. దానికి సంబంధించినటువంటి థ్యాంక్ యూ.
దొమ్మర నంద్యాల వాటర్ ప్లాంట్లో మరమ్మత్తు పనులు చేపడుతున్నారు. ఈ పనుల వల్ల పలు ప్రాంతాల్లో నీటి సరఫరా ఏప్రిల్ 13 నుంచి ఏప్రిల్ 14 వరకు 2 రోజుల పాటు మంచినీటి సరఫరాలో అంతరాయం కలగనుంది. దుత్తలూరు, రోటరీ నగర్, ఎత్తుపవారి కాలనీ, నేతాజీ నగర్, లక్ష్మీనగర్, రామిరెడ్డిపల్లి రోడ్డు, పెద్ద పసుపుల మోటు, ఆర్టీసీ బస్టాండ్, వినాయక నగర్, బాలాజీ నగర్, సొసైటీ భాగ్యనగర్, వెంకటేశ్వర టీచర్స్ కాలనీలో నీళ్లు రావన్నారు. ఆర్ఆర్ హెల్త్ సేవా ఫౌండేషన్ సేవలను ప్రశంసించిన లైఫ్ బ్రిడ్జ్ హోమ్ కేర్ హెల్త్ సెంటర్ చైర్మన్ డాక్టర్ పంటగాని లక్ష్మణ్ ఆలగడ్డ పట్టణంలోని డాక్టర్ రామయ్య హాస్పిటల్ నందు శనివారం రోజు నిర్వహించిన ఉచిత మెడికల్ క్యాంపుకు విశేష స్పందన లభించింది. హైదరాబాద్ నుండి వచ్చిన ప్రత్యేక వైద్యుల పంటగాని లక్ష్మణ్ ఉచిత వైద్య శిబిరానికి వచ్చిన రోగులకు అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఉచితంగా మందులను అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ పంటగాని లక్ష్మణ్ మాట్లాడుతూ వైద్య రంగం వ్యాపారంగా మారిన ఈ రోజుల్లో కూడా ఆర్ఆర్ హెల్త్ కేర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ఉచితంగా వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి ప్రజలకు వైద్య పరీక్షలతో పాటు ఉచితంగా మందులను పంపిణీ చేస్తున్న ఆర్ఆర్ హెల్త్ సేవా ఫౌండేషన్ నిర్వాహకులు యోగా నరసింహకు మరియు వారి బృందానికి ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అలాగే ఆళ్లగడ్డ తాలూకా గ్రామీణ వైద్య సంక్షేమ సంఘం అధ్యక్షులు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ గతంలో కూడా ఆర్ఆర్ సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలను చేశారని, ఈ కార్యక్రమాన్ని తనను కూడా ఆహ్వానించడం తనకు ఎంతో గర్వంగా ఉందన్నారు. డాక్టర్ రామయ్య పేరును నిలబెట్టేలా వారి మనవళ్లు యోగ నరసింహ సోదరులతో కలిసి ఇలాంటి సేవా కార్యక్రమాలను చేయడం సంతోషంగా ఉందన్నారు. అతి తక్కువ ధరలకే రక్త పరీక్షలు నిర్వహించడం, ఉచితంగా బీపీ షుగర్లను పరీక్షించడం ఫౌండేషన్ ద్వారా నిర్వహిస్తున్నందుకు ఆర్ఆర్ ఫౌండేషన్ నిర్వాహకులను మరోసారి అభినందిస్తున్నానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్ఆర్ హెల్త్ సేవా ఫౌండేషన్ నిర్వాహకులు నాగరాజు, హరిబాబు, మొహమ్మద్ సులేమాన్ తదితరులు పాల్గొన్నారు. 20 tablets. డాక్టర్ రాసినది ఆర్ఆర్ హెల్త్ సేవా ఫౌండేషన్ మా ఆధ్వర్యం నుంచి పిలవగానే ఇక్కడికి విచ్చేసిన డాక్టర్ లక్ష్మణ్ పంతగాని గారికి చాలా ధన్యవాదములు. ఆయన అడ్వాన్స్ పెయిన్ రిలీఫ్ టెక్నిక్స్లో చాలా నేర్చుకొని హైదరాబాద్లో ఎన్నో చేస్తూ ఎంతో బిజీలో ఉండి కూడా మా ఫౌండేషన్ని, మా సేవను చూసి సపోర్ట్ చేయడానికి వచ్చినందుకు లక్ష్మణ్ గారికి నేను చాలా రుణపడి ఉంటాను. అలాగే మా ఆర్ఎంపీ ప్రెసిడెంట్ డాక్టర్ ఎన్ వెంకటేశ్వర్లు గారు, ఆలగడ్డ జిల్లా అధ్యక్షులు, ఆలగడ్డ మండలం జిల్లా అధ్యక్షులు, ఆయన కూడా అడిగిన వెంటనే ఖచ్చితంగా నేను వస్తాను అని చెప్పి వెంటనే వచ్చి ఇక్కడ మాకు సపోర్ట్ చేసినందుకు సార్ గారికి చాలా ధన్యవాదములు సార్. అలాగే ఈరోజు దగ్గర 50 నుంచి 80 మంది పేషెంట్లకు ఉచితంగా ట్రీట్మెంట్ చేసి మందులు ఇచ్చి రక్త పరీక్షలు చేయడం జరిగినది. డాక్టర్ గారు చూసి అందరినీ మంచిగా చేసి పంపించారు. ఇలాగే ప్రతి నెల ఒకరోజు 2వ ఆదివారం తప్పనిసరిగా డాక్టర్ గారు వస్తారు. కావున అందరూ దీనిని ఉపయోగించుకోవాల్సినదిగా కోరుచున్నాము. థ్యాంక్ యూ. రైట్. అందరికీ నమస్కారం. ఈరోజు అనగా 11వ తారీఖు ఏప్రిల్ రోజున ఆర్ఆర్ సేవా ఫౌండేషన్ ఫౌండర్ కోరిక మేరకు యోగా నరసింహ గారు ఆహ్వానం చేయడం అనేది జరిగింది. ఈరోజు సుమారుగా ఒక 50 మంది పేషెంట్స్ని చూడడం అనేది జరిగింది. అందరికీ ఇట్లా మోస్ట్ కామన్ ప్రాబ్లం ఏంటి అంటే దీర్ఘకాలిక నొప్పులు ఎలా నివారించుకోవాలి, వాళ్ళకి అవగాహన లేక మొత్తం ఇంకా వైద్య శాస్త్రంలో అసలు ఏమీ లేదనే ఆలోచనలో అందరూ ఉండడం అనేది నేను ఎక్కువ గమనించాను. అట్లాంటివి ఏమీ లేకుండా మనకి అతి తక్కువ ఖర్చుతో లేకుండే
ఇంకా మినిమల్ సర్జరీ తోటి, మినిమల్ ఇన్వేసివ్ సర్జరీ అట్లాంటి వాటితోటి మనం ఇంకా ఎక్కువ దీనికి సహకరించిన మన ఆర్ఎంపీ ప్రెసిడెంట్ శ్రీ వెంకటేశ్వర సార్ గారికి, ఆర్ఆర్ సేవ ఫౌండేషన్ శ్రీ మన యోగా నరసింహ సార్ గారికి ఎంతో అభినందనలు తెలియజేస్తూ ఈ సేవను నాకు అభినందించిన ఈ సహకారాన్ని ఎంతో తెలియజేస్తున్నాము. ఈ సేవని మరింత రానున్న రోజుల్లో ప్రతి నెలకు ఒకరోజు 100% మేము ఇక్కడికి హైదరాబాద్ ఇక్కడికి రావడం అనేది జరుగుతుంది. ఈ సేవను ఆలగడ్డ చుట్టుపక్కల గ్రామాలందరూ సేవను ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాము. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నంద్యాల జిల్లా సిరివెల్ల మండలం ఎర్రగుంట గ్రామంలో ఆధ్యాత్మిక చైతన్యం వెల్లివిరిసింది. విశాఖలో విషాదం సెల్ఫీ మోజు 3 బాలికల ప్రాణాలు తీసింది. నింగి నుండి నిఘా, చెన్నూరులో గంజాయి నిషేధిత మత్తు పదార్థాలు సేవించే వారిపై కఠిన చర్యలు. జమ్మలమడుగు చిత్తశుద్ధికి నిదర్శనం దేవగుడి బ్రాండ్ నాగేశ్వర్ రెడ్డి. కాజీపేట బాలిక హత్య కేసులో నిందితుడు వెంకటేష్పై పోలీసుల కాల్పులు. పులివెందుల హత్యాయత్నం కేసులో 3 అరెస్ట్. జమ్మలమడుగు 2 రోజుల పాటు నీటి సరఫరా నిలిపివేత. ఆర్ఆర్ హెల్త్ సేవా ఫౌండేషన్ సేవలను ప్రశంసించిన లైఫ్ బ్రిడ్జ్ హోమ్ కేర్ హెల్త్ సెంటర్ చైర్మన్ డాక్టర్ పంటగాని లక్ష్మణ్. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నిఘా 2 న్యూస్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.